వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రమరాజ్ అఫీషియల్. మీరు నా వీడియోస్ ఇంకా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు అయితే ఫుల్ డే లాగ్ అనమాట, రొటీన్ లాగ్ మార్నింగ్ టు ఈవినింగ్ చూపించబోతున్నాను. మా చిట్టి తెల్ల అయితే లెగిసిపోయింది మార్నింగే. ఇంకా 4:30కి లేచి మళ్ళీ పడుకుంది. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. లేచిందనమాట. లేచిన వెంటనే ఇలా హ్యాపీగా స్మైల్తోనే లేస్తుందండి. ఎప్పుడు చూసినా సరే నాకు కూడా అలానే హ్యాపీగా అనిపిస్తుంది. అదే ఏడుస్తూ లేస్తే మనకు కూడా కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తుంది కదా, పిల్లలైనా సరే. ఇంకా లేచి ఇలా హ్యాపీగా నవ్వుకుంటూ నా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా దీనికి ప్యాంపర్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. ఏదో ఒకటి ఇలా నవ్వుతూ యాక్టింగ్ చేస్తూ ఇట్లా చేస్తే తను కూడా చాలా హ్యాపీ అయిపోతుంది. తర్వాత అయితే చక్కగా ఆడుకుంటుంది అనమాట. నాకు కూడా ఈరోజు ఫుల్ వర్క్ ఉంది. ఇంకా తను కూడా కాసేపు ఆడిపించి ఇంకా కిందనైతే పెట్టేశాను అనమాట. ఈరోజు అయితే మాకు సండే, ఈరోజు జామ్ అయితే పడింది. జామ్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, ఎల్లమ్మ తల్లి పండుగ అంటారు కదా. అదైతే ఇయర్లీ వన్స్ వస్తుంది కదా. ఎక్కువగా మార్చ్, ఏప్రిల్ ఈ టైంలోనే ఈ పండుగ అయితే వస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను. అప్పుడు అత్తయ్యల ఊర్లో అయితే యాత్ర అయితే అయ్యిందనమాట. మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా మార్నింగే ఇంకా పాపని లేచిన తర్వాత నేనైతే బెడ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా స్పోర్ట్స్ తనకి ఇష్టము, ఇంకా గేమ్ ఆడడానికి అయితే వెళ్ళారు. ఇంకా పాపని ఇంకా అలాగా ఒక సైడ్ పెట్టి నేనైతే ఇల్లు అయితే ఫాస్ట్గా క్లీన్ చేసేసాను అనమాట. తర్వాత ఇంకా జోగి దండడం ఇవన్నీ ఉంటాయి కదా, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇంటింటికి ఒక 3 ఇంటికి వెళ్ళి జోగి అయితే దండుతారు కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. అలా అని చెప్పేసి నేను త్వరగానే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇల్లు క్లీన్ చేసేసాను. ఇంకా మా పాప కూడా మిల్క్ అది పెట్టేశాక కాసేపు అలా ఆడుకుంది. ఇంకా నేనైతే ముగ్గు పెడుతున్నాను. ఇంకా నేనైతే ఎక్కువగా ముగ్గులేం నేర్చుకోలేదండి. అందుకు ఇలా పిండితో అచ్చులు ఉంటాయి కదా, దాంతోనే వేస్తున్నాను అనమాట. నాకు ముగ్గులు అయితే అంత పర్ఫెక్ట్గా రావు. డిజైన్స్ వేస్తాను, మెహందీ డిజైన్స్ అవి. ఇంకా మా మమ్మీ అయితే నా కోసం ఇలాగ అచ్చు కొనేసి ఇచ్చింది. ఇంకా 2 అయితే బాగా పడలేదు, మిగతావన్నీ బాగా పడ్డాయి. త్వరగా కూడా పని కూడా అయిపోతుంది కదా. ఇంకా పసుపు కుంకుమ అది పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఇంటి ముందు ఇలా దీపం ఇంకా అలానే చెంబుతో నీళ్ళు ఇలా ముగ్గు పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా దీపం అది పెట్టట్లేదు కానీ ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా చెంబు అయితే కొనుక్కోలేదండి, వచ్చి కొన్ని డేస్ అయ్యింది కదా. ఇంకా మార్కెట్కి వెళ్ళి అవన్నీ తీసుకొని రావాలి ఇంటి ముందు పెట్టడానికి. నెక్స్ట్ అయితే ఇంకా సామాన్లన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా క్లీన్ చేసేసి ఇంకా దీపం పెడదామని అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇదంతా అయినప్పటికీ 8:30 అయితే అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి దీపం అయితే పెడుతున్నాను అనమాట. మా హస్బెండ్ ఇంకా పువ్వులు అయితే తీసుకొని రాలేదు, వచ్చినప్పుడు తీసుకొస్తా అన్నారు. ఇంకా తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ముందు ఇవన్నీ పని చేసేయచ్చు అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను అనమాట. ఇంకా దేవుడి ముందు ఇలా ముగ్గు కూడా పెడతాం కదా, అలా అని చెప్పేసి నేను పసుపు రాసి పెట్టాను. బట్ అది అంతగా కనిపించట్లేదు. ఇక పూజకు కూడా ఇక్కడ కింద అసలు సెట్ కాలేదండి. కింద ఇలా పూజకు పెడుతున్నాను కానీ పాప లాగేస్తూనే ఉన్నది. అటు ఇటు తిరిగినప్పుడు పైన ఇంకా సెట్ చేసుకోవాలి. అందాక ఇంకా పెట్టాను అనమాట. ఒక 3 ఫోటోలు పట్టేటట్టు పీట ఉంది. ఇంకా 3 ఫోటోలు పెట్టి ఇంకా పూజ అయితే చేస్తున్నాను. ఇంకా నేను ఒకవైపు చేస్తున్నాను కానీ మా చిట్టితల్లి అయితే మధ్యలో ఎంటర్ అయిపోయిందనమాట. దాని పని అది చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకా ఎక్కడ ఏముంటాయి ఇంకేం ఐడియా లేదు. లేకపోతే ఇంకా పువ్వులు అవి తెచ్చి నేను పూజ చేసుకుంటుండే. ఇంకా మా హస్బెండ్ పువ్వులు ఇంకా వేప కొమ్మలు అవి తెచ్చినప్పుడు కొంచెం లేట్ అయితే అయిపోయిందనమాట. తర్వాత ఇంకా అవన్నీ పెట్టి ఇంకా త్వరగానే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే పిల్లలతో అసలు పని అవ్వదు కదండి, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది డే మొత్తము. ఇంకా మా పాప అయితే పక్క నుంచి చూసారా అన్నీ తోసేస్తుంది అనమాట. మా హస్బెండ్కి అయితే దగ్గర నుంచి ఇంకా వీడియో అయితే షూట్ చేయమన్నాను. తను ఎప్పుడు చూసుకున్నా తనకు ఫ్యూచర్లో అవి హ్యాపీగా అనిపిస్తాయి కదా. ఇంకా త్వరగా ఇంకా పూజ అయితే చేస్తున్నాను అనమాట. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఎల్లమ్మ తల్లికి వేప కొమ్మలు అయితే ఉండాలి. లక్కీగా మా పక్కనే చెట్టు ఉందనమాట. ఇంకా వేప కొమ్మలు అయితే దొరికాయి. ఇంకా అవన్నీ పెట్టి ఇంకా ఇలా అయితే పూజ చేస్తున్నాను అనమాట. ఈ వేప కొమ్మలు ఇంకా జోగి దండడానికి వెళ్ళినప్పుడు ప్లేట్లో వేసేసుకొని అందులోని ఇంటింటికి వెళ్తే కొంచెం పిడికిడు బియ్యం అయితే వేస్తూ ఉంటారు కదా దోశలతోని, అలా అయితే వేస్తారట. నేను కూడా ఎప్పుడు చూడలేదు, చిన్నప్పుడు ఎప్పుడో చేశాను, మళ్ళీ ఇప్పుడు అనమాట. లాస్ట్ ఇయర్ అయితే నేను వెళ్ళలేదు, అత్తయ్య ఇంట్లో ఉన్నాను, అప్పుడు నాకు కుదరలేదు. సో ఇంకా వెళ్ళలేదనమాట. తర్వాత ఇలా హారతి అవన్నీ ఇచ్చేసి ఇంకా చక్కగా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తానమాట. నాకైతే ఆ రోజు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా ఎర్లీ మార్నింగే త్వరగా పూజ కూడా అయిపోయింది. ఇంకా ఫ్యామిలీతో పూజ అనమాట. చాలా హ్యాపీ అయితే అనిపించింది. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ పల్లి చట్నీ డైలీ చేసినా తింటామండి, అంత ఇష్టం అనమాట. ఇంకా దేంతో అయినా నేను పల్లి చట్నీ ఎక్కువ చేస్తాను. ఎలానో కొబ్బరికాయలు అంటే డైలీ తీసుకోలేము కదా.
అందుకని చెప్పేసి ఎక్కువగా పల్లి చట్నీ, బొంబాయి చట్నీ, ఇంకా నువ్వుల చట్నీ, ఇంకా కొత్తగా నేర్చుకున్నానమాట మా అత్తయ్య దగ్గర, అవైతే చేస్తూ ఉంటాను. ఇక్కడైతే పల్లి చట్నీకైతే తాలింపు అయితే వేస్తాను. పల్లి చట్నీ చాలా మందికి ఐడియా ఉంటుంది కదా. కొంచెం పచ్చిమిర్చి, ఇంకా శనగపప్పు, అల్లం ముక్క, వెల్లుల్లి ఇవన్నీ వేసేసి తాలింపు పెట్టేయడమే. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అవన్నీ వేసేయాలి. నేనైతే ఫస్ట్ టైం గారెలు అయితే వేస్తున్నాను అనమాట. ఎలా వస్తాయి ఏంటి అన్నది చూడాలి. నేనైతే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే చూశాను, ఎలా చేయాలి, ఎలా షేప్ వేయాలి అని చెప్పేసి. చేత్తో అయితే నేను ఒకసారి ట్రై చేశానండి, అస్సలు రాలేదనమాట. ఇంకా గారెలు అయితే మా హస్బెండ్కి వేద్దామని చెప్పేసి ఇంకా ట్రై చేశాను గారెలు. ఇదేంటంటే ముందు రోజు రుబ్బేసాను, రుబ్బేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గడ్డలా అయిపోయింది. అది కరిగినప్పటికి చాలా టైం పట్టేసిందనమాట. అయినా ఇంకా కొంచెం చల్లగా ఉన్నాయి, ఎలా ఉంటాయో ఏంటో అన్నది చూడాలి. ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసి ఇంకా ఇందులో కలుపుతున్నాను అనమాట. అలానే 2 టేబుల్ స్పూన్లు గోధుమ నూక వేసాను. వరిపిండి అంటారు కదా, బియ్యం పిండి, అది వేసినా బాగుంటుంది. కానీ ఫస్ట్ టైం గోధుమ నూక అయితే వేసాను అనమాట. ఎలా ఉంటుంది ఏంటి చూద్దామని చెప్పేసి వేసాను. బట్ చాలా చాలా టేస్టీగా అయితే వచ్చాయి, క్రిస్పీగా బాగున్నాయి అనమాట. ఇంకా నేనైతే ఇవి ఉంటుంది కదా, బాగా మిక్స్ చేసేసి బాగా కలిపాను. కలిపేసిన తర్వాత గిన్నెకి నీళ్ళు అయితే రాసేసి దానిపైన చిన్న చిన్న బాల్స్లా చుట్టేసి హోల్ పెట్టి వేసాను. పర్లేదు బాగానే వచ్చాయి. ఇంకా ఇలా వేస్తున్న టైంలోని ఇంకా పక్కింటి అక్క అయితే వచ్చారనమాట జోగి దండడానికి కోసము, వాళ్ళ పిల్లల్ని తీసుకొని. ఇంకా వాళ్ళ పిల్లలకైతే ఇంకా జోగి అయితే వేసాను. అది బియ్యం వేస్తారు కదా పిడికిలతోని, 3 సార్లు అయితే వేయాలి. ఇంకా అవి అయితే వేసాను అనమాట. ఇంకా ఫస్ట్ టైం ఇలా చూడడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. నా చేతులతో ఇంకా ఇయర్ చేశాననమాట. ఎప్పుడో చిన్నప్పుడు నేను ఇంటింటికి వెళ్ళి అడిగేదాన్ని. అలాగా ఇయర్ అయితే క్వార్టర్స్లో బాగా అయింది. ఇంక ఇక్కడ ఎవరు అలా సెలబ్రేట్ చేసుకోరు అనుకున్నాము. బట్ ముందు రోజే అక్క వాళ్ళందరం మేము అనుకున్నాం అనమాట. అందరూ తెలుగు వాళ్ళు కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. మేము అందరం అనుకొని ఇంకా ఇలా ప్లాన్ చేసాము. ప్లాన్ చేసి అయితే ఇలా వేసుకున్నాం అనమాట. ఒక్కొక్కరం ఇలా వస్తాము, ఇలా వేసుకుందాము అంటే ఇంకా ఓకే అన్నారు. అవన్నీ కలిపి జావ వండుతారు కదా, మూల పెడతామన్నమాట. దేవుడి మూల జావ వండేసి పెడతాము. కొన్ని అయితే గుడి దగ్గరికి ఇస్తారు, కానీ ఇక్కడ టెంపుల్ ఏం లేదు. ఇక్కడ పుట్టు ఉంది కాబట్టి పుట్టుకు వెళ్దామని ప్లాన్లో కొంచెం ఉంచి కొంచెం అయితే జావ అయితే వండేసి దేవుడికి అయితే పెట్టేసామన్నమాట. ఇంకా పైన అక్క కూడా వచ్చారు, తనకు కూడా ఇంకా వేసామన్నమాట. తనకు కూడా బియ్యం వేసేసి ఇంకా హాయ్ చెప్పమంటున్నాను, యూట్యూబ్లో చూస్తారని చెప్పేసి. ఇక్కడ గారెలు చూసారా, క్రిస్పీగా భలే వచ్చాయి. బట్ నేను వేస్తుంటే అక్క అయితే వచ్చారు. ఇంకా ఎందుకు అన్ని గిన్నెలు అవి ఇవి కలిపి వేస్తున్నావు, నేను వేసేస్తే హ్యాండ్తో అని చెప్పేసి ఇంకా అక్క అయితే వచ్చి వేశారనమాట. తను చూశారు నేను వేయడము, ఎందుకు ఇవన్నీ అని చెప్పి ఇంకా చక్కగా అక్క అయితే నెక్స్ట్ వేసేసారనమాట. అక్క చాలా చాలా మంచిది, బాగా క్లోజ్ అయిపోయింది తక్కువ టైంలోనే. నేను కూడా అంతే అండి, ఎవరితో అయినా బాగా క్లోజ్ అయిపోతాను. నాకైతే ఇంకా మంచిగా గార్లెస్ ఇచ్చేసింది. ఇంకా అక్క అయితే వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకా నేనైతే పాపని తీసుకొని ఇంకా మా ఫ్లోర్లో ఒక అక్క ఉన్నారు కదా, ఇందాక మీరు చూసుంటారు ఆ అక్క, ఇంకా పైన ఇంకా 2 అక్కలు ఉన్నారు. వాళ్ళిద్దరింటికి వెళ్తే ఇంకా మొత్తం 3 ఇల్లులు అయిపోతాయి కదా, అలా అని చెప్పేసి ఇంకా పాపను తీసుకొని అయితే వెళ్తున్నాను అనమాట. మా హస్బెండ్ ఎలానో బయటకు వెళ్ళారు, అందుకని చెప్పేసి ఇంకా కీస్ వేసేసి ఇంకా వెళ్తున్నాను అనమాట జోగి దండడానికి కోసము. ఇంకా వెళ్ళొచ్చేసాక ఇంకా రిమైనింగ్ పనులు అయితే చాలా చాలా ఉన్నాయి, ఇంకా అవి చేసుకోవాలి. ఇంకా మొత్తానికైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా వచ్చేసాక ఇంకా వంట తంట ఉంటాయి కదా, అవైతే చేస్తున్నాను అనమాట. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అయితే కాసేపు అలా పాపను ఆడిపించారు. ఇంకా మహీసుకి వీళ్ళిద్దరు పేరు, చాలా మంచోళ్ళండి ఇద్దరు. ఇంకా చాలా బాగా ఆడిపిస్తారు మా పాపనైతే డైలీ వచ్చి. మహి అయితే ఇంకా పాపను అలా ఎత్తుకొని చాలా బాగా కేర్ చేస్తాడనమాట, ఆడిపిస్తూ ఉంటాడు. నాకు కూడా వీళ్ళే టైం పాస్ అనమాట. ఏదైనా పనిలో ఉన్నా సరే వీళ్ళు వచ్చి పాపను చక్కగా ఆడిపిస్తారు, ఇంకా తీసుకొని వెళ్ళిపోతారనమాట బయటకి, వాళ్ళ ఇంటికి కానీ ఇంకా బయట అలా తిప్పడం అవన్నీ చేస్తారు. నాకైతే బాగా మంచిగా అయితే పిల్లలు దొరికారండి. ఇక్కడైతే మంచిగా ఆడిపిస్తూ ఉంటారు. నేనైతే ఇంకా అలాగా కాసేపు వీటితో కూడా టైం స్పెండ్ చేసి ఇంకా అలా మాట్లాడాను అనమాట. ఇంకా మా బుడ్డిదైతే కాసేపు అలాగా ఆడుకున్నాకైతే వాళ్ళ డాడీ ఇంకా మసాజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా వాళ్ళ డాడీ కూడా ఇంకా మసాజ్ చేస్తూ ఉంటే ఇంకా పిల్లలు ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయి దాన్ని ఆడిపిస్తున్నారు. ఇంకా అలా మెమోరీస్గా ఉంటాయి కదా అని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను. చూడండి ఎంత క్యూట్గా అసలు మసాజ్ చేయించుకుంటుందో. వాళ్ళ డాడీ కూడా బాగా చేస్తున్నారు మసాజ్.
పిల్లలు ఇట్లా మా డాడీస్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తది కదండీ! స్నానం గానీ, మసాజ్ కానీ. ఎందుకంటే వాళ్ళు ఉండేదే రేర్‌గా చాలా తక్కువ టైం ఉంటారు. డ్యూటీ అది ఉండడం వల్ల వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! మనం డైలీ చేస్తాం. బట్ డాడీ చేసేది ఆ హ్యాపీనెస్ వేరే కదండీ! ఇంకా ఫ్యూచర్‌లో ఇలా చూసుకుంటదని చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే షూట్ చేశాను. నెక్స్ట్ అయితే మసాజ్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడ ఉండట్లేదండి. పిల్లలు వాళ్ళ ఇంటికెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒకటే గోల. ఇంకా నా పని నేను చేసుకుంటే వాళ్ళ డాడీ ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళి బకెట్‌లో దించేసి తన వర్క్ తను చేసుకుంటున్నారనమాట. ఇంకా బాటిల్స్ ఇలా క్లీన్ చేస్తుంటే దీనికైతే వాటర్‌లో పెట్టేశారు. తనకు వాటర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎంతసేపయినా ఉంచేసినా ఆడుతది. ఇంకా స్నానం ఏదైనా చేసినప్పుడు ఇంకా త్వరగా తీసేస్తే ఇంక ఏడుస్తదనమాట. మొత్తానికైతే ఇంకా వాళ్ళ డాడీ పని చేసేంతసేపు దానికైతే బకెట్‌లో అయితే పెట్టేశారు. చక్కగా ఆడుకుంటుంది వాటర్‌లోని. ఇంకెలానో తడిచిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే హాట్ వాటర్ పెట్టేయమన్నారు. ఇంకా మా వారు చెప్పారని చెప్పేసి ఇంకా స్నానం చేయిస్తా అన్నారు తనే. ఇంకా సరదాగా వెళ్ళిపోయి వేడి నీళ్ళు తీసుకొచ్చేసానండి. బట్ స్నానం చేయించారు కానీ హెడ్ బాత్ అయితే వాళ్ళు చేయించలేరు కదా! అలవాటు లేదు. ఇంక నేను కూడా అలా ఎళ్లి హెల్ప్ చేసేసాను. తర్వాత ధూపం అది వేసేసి చక్కగా కాపేశారనమాట. పైన వేడిగా ఉంటుంది కదా! వెచ్చగా ఉంటదని చెప్పి కొంచెం పైన కాపేశారు. తర్వాత ఇంకా మార్కెట్‌కి వెళ్ళి ఇంకా చికెన్, మటన్ అది తీసుకొచ్చారనమాట. సండే అని చెప్పేసి ఇంకా అవన్నీ ఇంకా క్లీన్ చేసి పెట్టాను. మటన్ అయితే మా మరిది గారు వస్తారని చెప్పేసి నైట్ ఉంచేద్దామని చెప్పేసి బాక్స్‌లో పెట్టేశాను. చికెన్ కూడా కొంచెం కర్రీ అయితే చేద్దామని పక్కకైతే ఉంచాననమాట. రిమైనింగ్ ఏంటంటే కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా అదే చూస్తున్నాననమాట. ఏది ఎంత క్వాంటిటీ, ఎంత కాస్ట్ అయిందని చెప్పేసి మా హస్బెండ్‌ని అయితే అడుగుతున్నాను. చాలా ఫ్రెష్‌గా ఉన్నది. కానీ మటనే కొంచెం ముదిరిపోయిందిలా ఉన్నదనమాట. టేస్ట్ ఎలా ఉంటదో ఏంటి అన్నది చూడాలి నైట్‌కి. అలా అని చెప్పేసి ఇంకా బాక్స్‌లో కూరగాయలు అయితే సెపరేట్ చేస్తున్నానమాట. ఏమేమి తెచ్చారో అవన్నీ చూస్తున్నాను. కానీ ఇందులోనైతే కూరగాయలు తీసుకురండి అంటే ఇంకా కూరగాయలు తప్ప అన్నీ తీసుకొనొచ్చారు. స్వీట్ కార్న్ అవన్నీ మా హస్బెండ్‌కి చాలా ఇష్టం అనమాట. ఇంకా రాడిష్ సలాడ్ కోసం క్యారెట్ ఇట్లాంటివి తీసుకొని అయితే వచ్చారు. గ్రీన్ పీస్ అవి ఇంకేం లేవండి అందులో కూరగాయలు అయితే. బనానా అయితే డైలీ ఒక్కొక్కటి తింటూ ఉంటారు. అలా అని చెప్పేసి బనానా అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మా పాప అయితే ఒకవైపు పడుకుంది. ఇంకా అవన్నీ చక్కగా సర్దేశాననమాట. తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. చికెన్ అయితే కర్రీ పెట్టాను. ఇంకా వాటర్ అయితే ఇంకుతుంది. నెక్స్ట్ కర్రీ అయితే అయిపోయాక ఇంకా తినేయడమే. టైం వచ్చేసి చాలా లేట్ అయితే అయిపోయిందనమాట. 1:30 అలా అయిపోయింది. ఇంకా ఇవన్నీ చేసేసరికి రోజు మనం ఎంత పని చేసినా ఏదో ఒక పని అయితే ఉంటూ ఉంటుంది కదా! నేనైతే ఇవన్నీ వండాననమాట. ఇంకా మినీ వ్లాగ్ కోసం అయితే ఇవన్నీ షూట్ చేశాను. ఏమేమి వండానో చూసేయండి మీరు కూడా కనిపిస్తుంది కదా! ఇంకా సలాడ్, రసము, ఇంకా చికెన్ అయితే పెట్టాను. చాలా చాలా టేస్టీగా అయితే వచ్చింది చికెన్ కర్రీ. ఇంకా మొత్తానికైతే అందరం కలిసి ఇంకా తింటున్నాం అనమాట. ఇంకా పాప, నేను, మా హస్బెండ్ ముగ్గురం కూర్చున్నాము. దానికైతే దాన్ని ఫీడింగ్ ఇచ్చేసాననమాట. బాటిల్‌తో తాగుకుంటుంది చక్కగా. ఇంకా నేను, మా హస్బెండ్ అయితే తింటున్నాము. నెక్స్ట్ తిన్నాకైతే మొత్తం ఇంకా తోమాల్సినవి ఉంటాయి కదా! తోమాల్సినవి ఉంటే మా హస్బెండ్ ఏవో కొన్ని రైమ్స్ అయితే పెట్టి కాసేపు అయితే తను ఆడిపించారు. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ చేశాక ఈవినింగ్ అయితే ఇంకా పుట్ట దగ్గరికి వెళ్దామని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇంకా ఇద్దరు అక్కలైతే రెడీ అయిపోయారు. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారనమాట. మేమందరం కలిసి ఇంకా పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. నార్మల్‌గా అయితే టెంపుల్ ఉంటుంది కదండీ! అదేని ఎల్లమ్మ తల్లి అంటే పుట్టేని పాము పుట్టు ఉంటుంది కదా! ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఇంకా పూజలు చేస్తారు పల్లెటూరులో. ఇంకా ఇక్కడికి కూడా వెళ్ళి ఇంకా పుట్ట దగ్గర అయితే అక్క వాళ్ళు బియ్యం అయితే వేస్తారంట. మిగిలిపోయిన రైస్ కొంచెం జావ వండుతారు. మిగిలిన రైస్ అయితే గుడికి ఇచ్చేయాలి. ఇంకా పుట్ట దగ్గర కూడా ఆ దేవుడే కదా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా అందరం కలిసి ఇలా సరదాగా వెళ్తున్నాము. పుట్ట ఎక్కడుందో అని చెప్పేసి అక్క చూస్తుందనమాట. ఇంతకు ముందు ఒక దగ్గర ఉండేదంట పెద్ద పుట్ట. ఇంకా అటు సైడ్ అయితే తీసుకెళ్తుంది. బట్ ఆ ఏరియా అంతా తిప్పించిందండి. ఎక్కడ పుట్ట అయితే దొరకలేదు. ఇంకా చుట్టూ తిరిగి వెళ్ళామన్నమాట. ఇంకా ఈ వైట్ డ్రెస్ ఉన్నారు కదా, ఆ అక్క అయితే ఈ బ్లాక్లోనే ఉండేవారట ముందు. అవన్నీ ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. మొత్తానికైతే చుట్టూ తిరిగి వెళితే ఇంకా అక్కడ పుట్ట అయితే దొరికింది. ఇంకా అక్క అదే అంటున్నారు, ప్రదక్షిణాలు చేయించినట్టు చేస్తుందని చెప్పేసి ఇంకా జోక్స్ వేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటాను, చూసేయండి. బాయ్ బాయ్.
నెక్స్ట్ ఇంకా పూజ అది చేశాక ఇంకా పూలు ఎరుద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. పుట్ట దగ్గర పూజ అంతా చేసేసి ఇంకా పూజ కోసం అయితే డైలీ ఇంకా పువ్వులు ఉండట్లేదు. మా చుట్టుపక్కల బ్లాక్ దగ్గర ఎక్కడ పువ్వుల చెట్లు అయితే లేవు. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పార్క్ దగ్గర అయితే పువ్వుల చెట్లు ఉన్నాయన్నమాట. అదే మేము పుట్ట దగ్గర పూజ చేసాం కదా, ఆ పక్కనే ఇంకా పువ్వుల చెట్లు ఉంటే ఇంకా అక్క నేను పువ్వులు అయితే తీస్తున్నాము. ఇక్కడ పార్క్ కూడా పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగున్నాయి అనమాట. 3-4 పార్కులు ఉన్నాయి ఈ కోటర్లోనే. ఇంకా పువ్వులు అవన్నీ తీసేసాక ఇంకా అక్క అవన్నీ చూపిస్తుంది అనమాట. అటు ఇటు ఇవి ఉన్నాయని చెప్పేసి ఇంకా పిల్లలకి దగ్గరలో స్కూల్ కూడా ఉన్నది. ఇంకా 1 to 2 క్లాసెస్ వరకు కావాలా, యూకేజీ ఎల్కేజీ ఇవన్నీ ఉన్నాయంట. చిన్నపిల్లలు కిండర్ గార్డెన్ టైప్. ఇంకా స్కూల్స్ కూడా దగ్గరే ఉన్నాయా అని చెప్పేసి నేను హ్యాపీ అయిపోతున్నాను అనమాట. అన్నీ పక్కనే ఉన్నాయి. ఇంకా గ్రోసరీస్, టైలర్, ఇంకా పార్లర్ అన్నీ క్వార్టర్స్ లోపలే ఉన్నాయన్నమాట. అవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటే వింటున్నాను అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా రిమైనింగ్ మ్యూజిక్ యాడ్ చేస్తా చూసేయండి. బాయ్ బాయ్.